సుభాని गांधी गारू जोहार जोहार राजीव गांधी जोहार जोहार राजीव गांधी जोहार हमारा है राजीव गांधी हमारा है राजीव गांधी కొనసాగిస్తా రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కొనసాగిస్తా రాజీవ్ గాంధీ గారి ఆశయాలను జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి हमारा है राजीव गांधी हमारा है राजीव गांधी हमारा है जोहार राजीव गांधी ప్రీతమ ఇందిరాగాంధీ కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు పైలట్ ఆఫీసర్గా చేస్తూ ఇందిరాగాంధీ ముష్కర్ చేతిలో చనిపోయిన టైంలో ఆ జాబ్ నుంచి ఆయన చిన్న వయసులో పైలట్గా ఆఫీసర్గా చేస్తూ దేశానికి సేవలు అందించే టైంలో వాళ్ళమ్మ చనిపోయిన టైంలో ఆమె రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టి భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోయాడు. మన శ్రీలంకకు జరిగే విషయాల్లో రాజీ ఒప్పందం కుదుర్చుకోవడానికి తమిళనాడు పెరంబత్తూరు వెళ్ళినప్పుడు అక్కడ ముష్కర్ల చేతిలో ప్రాణాలు అర్పించాడు. కానీ ఆయన జ్ఞాపకాలు ఆనాటికి ఈనాటికి రోజు రోజుకి ప్రజల్లో వెలుగుతూనే ఉంటాయి. మిత్రులారా, రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తాం, దానికి తిరుగులేదు. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రూలింగ్లో తీసుకొచ్చేదానికి కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జై హింద్. రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి కార్యక్రమాన్ని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ అయిన బిఆర్ గౌస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు 34 సంవత్సరాల క్రితమే భారతదేశానికి దిశ నిర్ణయించే క్రమంలో ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి అరచేతిలో ఫోన్ పెట్టుకొని ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతున్నా కానీ బ్యాంకింగ్ వ్యవస్థ కానీ ఐటీ వ్యవస్థ కానీ ఈరోజు బలం పుంజుకుందంటే ఆ రోజు ఆయన వేసిన పునాది అని చెప్పని ప్రతి ఒక్క విద్యార్థి కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా శాంతిని కోరుకుంటూ పొరుగు దేశాలకు కూడా శాంతిని ఉండాలనే క్రమంలో అసూలు బాసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అలాంటి రాజీవ్ గాంధీ గారి ఆశయాలను ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ రానున్న కాలాల్లో కూడా భారతదేశం ముందడుగు ఉండాలని చెప్పనే దిశగా ఆయన అమలుపరిచిన యొక్క విధి విధానాలను ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఈరోజు కూడా ఆయనని ప్రతి ఒక్క యువకుడు రానున్న కాలాల్లో విద్యార్థులు కూడా ఆయన జీవిత చరిత్రని ఆయన చేసిన సంస్కరణను కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునే విధంగా పాఠ్యపుస్తకాల్లో ముద్రించి చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అలానే రానున్న కాలాల్లో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ పార్టీ బలోపేతంగా దిశగా జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి పురస్కరించుకొని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు సాంకేతిక రంగ పితామహుడిగా పిలుచుకునే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఈ సమాచార వ్యవస్థ సాంకేతిక వ్యవస్థ బలపడటానికి పునాదులు వేశారు భారతదేశంలో. ఈరోజు భారతదేశం ఐటీ రంగంలో కానివ్వండి మిగతా సమాచార రంగంలో అభివృద్ధి చెంది ఈరోజు మన పక్క దేశాల మీద మిసైల్స్ వేసిన కమ్యూనికేషన్ వ్యవస్థతో ఎన్ని పనులు చేసినప్పటికీ దానికి మూలమైనటువంటి పునాదులు ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వేశారు. అదేవిధంగా ఈ దేశ వ్యవస్థకు పట్టుకొమ్మల లాంటి పల్లెటూళ్ళలో పంచాయతీ వ్యవస్థను తీసుకొని వచ్చి పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఉండాలని మరి ఆ రోజు ప్రతిపాదించారు ఆయన. మహిళలు రాజకీయంగా ఆర్థికంగా ముందంజలో ఉండాలని, అదేవిధంగా యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని చెప్పి మరి ఆ రోజు ఆలోచించి 21 సంవత్సరాలకి ఓటు హక్కు కలిగి ఉన్న ఆ రోజు పరిస్థితుల్ని మళ్ళీ 18 సంవత్సరాలకే ఈ దేశంలో ఉన్న యువత యువకులకి ఓటు హక్కు కల్పించిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఉంటామని చెప్పి ఆయనకి మరొకసారి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం.